ఫ్యామిలీ హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించి సడన్ గా కెరియర్ ఎండ్ అవుతుంది అనుకున్న టైంలో విలన్ గా రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన జగపతి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ విలన్ గా తయారయ్యాడని చెప్పాలి. విలన్ కు మరో డెఫినేషన్ అయ్యేలా తన యాటిట్యూడ్ తయారైంది. అంతేకాదు ఇప్పుడు తను చేస్తుంది స్టార్ హీరోల సినిమాలు కాబట్టి సినిమాలలో తన పార్ట్ వరకు పర్ఫెక్ట్ గా ఉండాలని హార్డ్ వర్క్ కూడా చేస్తూ మంచి క్రేజ్ సంపాదిస్తున్నాడు జగపతి. మరి ఈ లెజెండ్ తో విలన్ గా మారిన జగ్గుబాయ్ శ్రీమంతుడిలో తండ్రి పాత్ర వేశాడు. ఇక నాన్నకు ప్రేమతో మరోసారి స్టైలిష్ విలన్ గా చేసి వారెవ్వా అనిపించాడు. మరి అయితే నాన్నకు ప్రేమతోలో యంగ్ టైగర్ తో పోటీ పడి విలనిజం ప్రదర్శించిన జగపతి సినిమాలో విలన్ కూడా కేకరా అనుకునేలా చేశాడు. తన మార్క్ మేనరిజాలతో సినిమాలో చేస్తుంది విలన్ రోలే అయినా దానికి వన్నె తెస్తున్నాడు. అయితే నాన్నకు ప్రేమతో తారక్ తో విలన్ గా నటించిన జగపతి బాబు మరోసారి ఎన్టీఆర్ మీద కత్తి దూసేందుకు రెడీ అవుతున్నాడట. అదేనండి, మరోసారి ఎన్టీఆర్ తో విలన్ గా నటిస్తున్నాడట. ప్రస్తుతం జనతా గారు చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత చేసే వక్కంత వంశీ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా విశిష్టతతో కూడుకున్నదట. అయితే ఆ రోల్ జగ్గుబాయిని పెట్టే ఆలోచనలో ఉన్నాడట మన వంశీ. మరి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరగడం అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రామ్ నిర్మించబోయి ఈ సినిమాలో తారక్ తో మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నాడు జగ్గుబాయ్. మరి విలనిజంలో సరికొత్త విధానాలను ప్రవేశపెడుతున్న జగపతికి ఈ సినిమా కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలవాలని ఆశిద్దాం. ఓ పాప బాబా రామ్దేవ్ బ్యాచ్ అనమాట.